నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీదేవి శ్రీ విద్యా పీఠ వ్యవస్థాపకులు, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ నిర్వాహకులు తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ లక్ష్మీ గణపతి పరబ్రహ్మణే నమో నమ. శ్రీవారి దర్శన భాగ్యం ఎల్లరికీ లభించాలని, ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు అందరికీ లభించి అందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తులతూగుతూ సనాతన ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కళ్ళు కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తులతూగాలని, జగద్గురువుల యొక్క ఆశీస్సులు లభించాలని, ఎటువంటి కష్టాలు మీకు రాకూడదని ఆశిస్తూ ఒక విషయాన్ని తెలియచేయాలనే ఒక మహాసంకల్పంతో ఈ వీడియోని మీ అందరికి అందిస్తూ ఉన్నాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి ఒక దేవత యంత్రము, అదే మాదిరిగా ఆ దేవతను ఉద్దేశించి, సమస్యలను ఉద్దేశించి తత్సంబంధమైనటువంటి ఒక పరిష్కారం లభించటం కోసం శీఘ్రంగా ఏ కోరికైనా సరే, ఎటువంటి సమస్య అయినా సరే, సమస్యలను అనుసరించి ఆయా దేవతా శక్తులతో కూడినటువంటి ఒక డాలర్స్, యంత్రములు, రత్నములు ఇవన్నీ కూడా మనం పీఠం ద్వారా యాగాలు నిర్వహించటం కొరకు, యాగశక్తిని వృధా చేయకూడదు కనుక యాగశక్తిని అందులో నిక్షిప్తం చేసి మరలా ఆ ద్రవ్యాన్ని యాగాలకి కొనసాగిస్తూ ఈరోజు స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో ఈ మహోత్తరమైనటువంటి ఒక కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. ఈరోజు మీ అందరికీ కూడా ఈరోజు అమ్మవారి యొక్క ఆజ్ఞానుసారంగా మీకు అందించేటువంటి ఒక స్వరూపం వారాహిదేవి. ఈ అమ్మవారి యొక్క డాలర్ అందే అందేని నమః, రుందే రుందేని నమః, ద్రుంబే ద్రుంబిని నమః, మోహే మోహిని నమః, సర్వదుష్టప్రదుష్టానాం సర్వేషాం సర్వవాక్చిత్తచక్షుర్ముఖగతిజిప్పాం స్తంభనం కురు కురు, శీఘ్రం వశ్యం కురు కురు. ఈ మంత్రాలతో బీజాక్షరాలు ఉంటాయి. ఈ మంత్రాలతో వారాహి అమ్మవారి యొక్క యాగం నిర్వహించి ఈ స్వరూపాన్ని ఎవరైతే మెడలో ధరిస్తారో, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డే అంటే దీనికి సంబంధించి ఒక మూర్తిని తయారు చేసేటప్పుడు ఆ రూపానికి ఉండబడేటువంటి ఒక చైతన్య శక్తి మూలమంత్ర అనుష్ఠానాలతో యాగం ద్వారా దీనికి ప్రాణశక్తిని అందించి మీకు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ఇది మనకు తయారీ చేసి ఇక్కడికి రావడానికి సుమారుగా ఇది 1800 రూపాయలు అవుతుంది. ఇది తమిళనాడులో మొన్న మనం అందరి కొరకు యాగాల్లో అందరికి ఇవ్వడం కోసం తెప్పించాము. ఇది ప్రాణప్రతిష్ఠ చేసి మీకు అందించడానికి 5116 రూపాయలు వస్తుంది. దీన్ని 21,116 రూపాయలు చెల్లించిన భక్తులకు స్పెషల్గా, ముఖ్యంగా కోర్టు సమస్యలు, శత్రు బాధలు, ప్రయోగ బాధలు, అదే మాదిరిగా భూ సంబంధమైన వ్యవహారాలు, ఆస్తి మన చేతుల్లో నుంచి చేజారిపోతున్న సమయంలోనూ, ఇంకా స్థలాలు కొనుగోలు చేయాలనుకున్న సమయంలోనూ, అదే మాదిరిగా అమ్మవారు వ్యవసాయానికి, ముఖ్యంగా అగ్రికల్చర్ పంట పండించటానికి ఎంతో కష్టపడుతుంటారు వ్యవసాయదారులు. ఎన్ని పంటలు వేసినప్పటికీ కూడా వారు కష్టపడిన దానికి తగినటువంటి ఒక ప్రతిఫలం అందటం లేదనుకున్నప్పుడు, అదే మాదిరిగా అనుకున్న పనులన్నీ కూడా సవ్యంగా జరిగి ఆశించిన దానికంటే రెట్టింపుగా మనకి ఫలితాలు రావాలి అంటే తప్పకుండా ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క యాగంలో 21,116 రూపాయలు చెల్లించిన భక్తులకు వారాహి అమ్మవారి యొక్క యాగంలో ప్రాణప్రతిష్ఠ చేసి ఈ 21,116 రూపాయలు అనేటువంటిది
ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాగం నిర్వహించినప్పుడు ఆ దేవతకు సంబంధించినటువంటి ఒక డాలర్స్ని మనం ఇస్తూ ఉన్నాం. నేను స్టూడియోకి వచ్చి ఈ విషయాలు చెప్పవచ్చు, కానీ యాగశాలలో యాగాలు జరుగుతున్నాయి. అన్ని క్షేత్రాల్లో స్వర్ణాలయ నిర్మాణ మహాసంకల్పం కోసం యాగాలు చేస్తూ ఉన్నాం. ఆ క్షేత్రాల్లో జరిగే కార్యక్రమాల్లో 21,116 రూపాయలు మీరు చెల్లించిన వారికి ఏ దేవత శక్తి ఎవరెవరికి ఏది అవసరమో ఆ డాలర్స్ని నేను ప్రతిరోజు తెలియచేస్తూ ఉంటాను. ఏ ఏ మూర్తుల్ని ఏం ధరిస్తే ఏ ఫలితాలు వస్తాయని. అది అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఊరికనే పెట్టుకోవటం వల్ల 5,116 రూపాయలు చెల్లించడం వల్ల ఇది ప్రాణప్రతిష్ఠ చేసి ఇవ్వడం జరుగుతుంది. కానీ 21,116 రూపాయలు చెల్లించారనుకోండి, 30 కేజీలు ఆవు నెయ్యి, కనీసం ఒక 10,000 జపం మీ పేరుతో చేసి శక్తిని నిక్షిప్తం చేసి దీన్ని ధరించటం వల్ల ఏమండి, ఇది వారాహి అమ్మవారు శక్తి స్వరూపిణి, అందువల్ల ఈ అమ్మవారిని మనం ధరించవచ్చా అంటే వారాహి అమ్మవారు మన హృదయంలోనే ఉంటుంది. ఒకే విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఈ దేహం మొత్తం కూడా దేవాలయమే. ఇది పెట్టుకోవచ్చు, అది పెట్టుకోకూడదు, అది ఉగ్రదేవతలు, ఇది ఉగ్రదేవతలు కాదు అంటే ఆయా స్థానాల్లో మనకు తెలియకుండానే శరీరంలో ఒక్కొక్క దేవత శక్తి మనలో ప్రవేశించి ఆ శక్తి నడుపుతున్నంత వరకు 3,00,00,000 మంది దేవతల స్వరూపమే మానవ దేహం. ఒక దీక్షలో ఉన్నప్పుడే స్వామియే శరణమయ్యప్ప అంటాం, ఒక అమ్మవారి మాల వేసుకున్నప్పుడే శ్రీమాత్రే నమః అంటాం, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అంటాం అనేటువంటిది ఆ దీక్షలో ఉన్నప్పుడు ఆ స్వామి స్వరూపంగా భావిస్తూ ఉన్నాం. కానీ మన శరీరంలోనే భగవశక్తి నిక్షిప్తమై ఉంది. శరీరంలో ఉండబడే ఈ శక్తిని ఎక్కడికి పంపిద్దాం? ప్రత్యక్షంగా పెట్టుకుంటున్నాం. అంటే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంతర్ముఖంగా అమ్మవారు ఉంది, బహిర్ముఖంగా గురువుల రూపంలో మీరు ఏ దేవతను పెట్టుకుంటే ఏ స్థితి ద్వారా మీకు శీఘ్ర ఫలితాలు వస్తాయో నేను మీ అందరికీ తెలియచేస్తున్నాను. ఇది వ్యాపారం కాదండి. ఇక్కడ మీకు నేరుగా దీని మీద ఉన్నటువంటి ఒక రేట్ చూపిస్తూ ఉన్నాను. 1,800 రూపాయలు ఇచ్చాను. యాగాలకు ఆవు నెయ్యి కావాలి. పూర్వం యాగాలు చేసేటప్పుడు అగ్రహారాల్లో బ్రాహ్మణుడికి అన్ని కావలసిన యాగాలకు కావలసినవన్నీ ఇచ్చేవాడు. యాగాలు జరగట్లేదు, ఇవాళ సంక్షోభాలు వస్తున్నాయి, ఆర్థిక మాంద్యం వస్తుంది, ప్రపంచం మొత్తం ఏమైపోతుంది అనేటువంటి ఒక గుండెదడ అనేటువంటిది ప్రారంభమైంది. 1 సంవత్సరం కరోనా, 1 సంవత్సరం నోట్లు బ్యాను, 1 సంవత్సరం ఈ విధమైనటువంటి ఒక ప్రకృతి వైపరీత్యాలు, ఇంకోటి 2032 దాకా కాలసర్ప దోషాలు ఉన్నాయి. ఎక్కడో ఏదో జరిగింది కదా అంటే మన జీవితంలో మనమందరం కూడా యాగాలు ప్రతి నియోజకవర్గంలో ప్రతి బ్రాహ్మణులను పిలిచి, ఉపాసనాపరులను పిలిచి ప్రతి నియోజకవర్గంలో యాగాలు చేయాలి. ఎప్పుడైతే యాగాలు నిరంతరము జరుగుతాయో లోకం క్షేమం జరుగుతుంది. దేవాలయాలు నిర్మాణం ఒక భాగం. చూడండి, స్వర్ణాలయ నిర్మాణం అనేటువంటిది నేను యాగాలు పూర్తయిన తర్వాత శంకుస్థాపన ఇవన్నీ కూడా పెట్టాను. ముందు అమ్మవారిని తెచ్చి యాగశాలలో పెట్టి యాగాలు చేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే ఆ శక్తి లోకానికి రావాలి, సస్యశ్యామలం అవ్వాలి, దశమహావిద్యలు 10 దిశలా రక్షింపబడాలి. అందువల్ల మీకుండబడేటువంటి ఒక ఎటువంటి ఆర్థిక సమస్యలైనా ఏవైనప్పటికీ కూడా వారాహి అమ్మవారు చెయ్యలేనటువంటిది లేదు. శ్యామల అమ్మవారు మంత్రిని, వారాహి అమ్మవారు దండిని. కాబట్టి ఈవిడ చాలా తీవ్రంగా తొందరగా సమస్యల్ని పరిష్కారం చేస్తుంది. అంటూ ముట్టు ఇవేవి కూడా మరి దీనికి సంబంధించిన దాంట్లో అన్నీ ఉంటాయి కదా స్వామి అంటే, మనకు ప్రత్యక్షంగా తెలిసింది ఇది మన ఇంట్లో అంటూ ముట్టు ఉంది, అప్పుడు తీసి జాగ్రత్తగా పక్కన పెట్టండి దేవుడి గూట్లో. ఆ తర్వాత శుద్ధి అయిన తర్వాత మెడలో వేసుకోండి. ఇది ధారణ స్వరూపాలు, వీటికి అసలు తప్పు లేదు. ప్రకృతిలో ఉండబడేటువంటి ఒక ప్రకృతి రీత్యా వచ్చేటువంటి ఒక ఏవైనప్పటికీ కూడా వీటన్నిటికీ ఆ దోషాలు ఏవి వర్తించవు. అందుకే పూజలు చేసి పెట్టుకునేది. నేరుగా పెట్టుకోవడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. గురువాక్యం కర్తవ్యం అంతే, దీంట్లో తేడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ధరించవచ్చు. మీరు ధరించి అద్భుతాలు సాధించినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇది మీరు కూడా ప్రయత్నం చేయండి. జయ జయ శంకర,
హర హర శంకర, కాంచీ శంకర.